వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తల్లి విజయమ్మ కోపం, అదేవిధంగా చెల్లి షర్మిల శాపం. ఈ రెండే జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణమయ్యాయా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం తామే అన్నీ అయ్యి అండగా నిలబడ్డ అటు తల్లి కానీ ఇటు చెల్లి కానీ ఈ రోజుకు వచ్చేటప్పటికి, అది కూడా 2024 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో జగన్ నుంచి విడిపోయారు. వాళ్ళు విడిపోవడమే కాదు, ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తుతూ షర్మిల ప్రచారం చేస్తే విజయమ్మ ఏకంగా అసలు తన కొడుకుతో తనకు సంబంధం లేదు అన్న విధంగా ఆమె అమెరికాకి పారిపోవడం జరిగింది. అలా ఒకప్పుడు ఎవరైతే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి భుజం కాస్తూ వచ్చారో, ఎవరైతే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి సేవ్ చేస్తూ వచ్చారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ లైమ్లైట్లో ఈ స్థాయిలో మొన్నటి వరకు ఆ స్థాయిలో ఉండడానికి కారణమయ్యారో, అలాంటి వాళ్ళిద్దరి కోపం కానీ అలాంటి చెల్లి షర్మిల శాపం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేశాయన్న చర్చ జరుగుతోంది. అందులో వాస్తవం కూడా ఉంది. వాళ్ళిద్దరు ఎవరో కాదు, అటు విజయమ్మ ఇటు షర్మిలానే. ఒకప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్లు ఒకప్పుడు అన్నీ తామే వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీని లైమ్లైట్లో ఉంచారు. జగన్ అధికారంలోకి రావడంలో భాగస్వామ్యం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆయన పార్టీ కోసం అన్నీ తామే ఆ పార్టీని నడిపించారు. అలాంటి వాళ్ళిద్దరూ కూడా 2024 వచ్చేటప్పటికి, ఇంకా ముందు నుంచే 24 వచ్చేటప్పటికి ఈరోజు ఆయన వెంటలేరు. జగన్ పూర్తి స్థాయిలో ఓటమి పాలై మదన పడుతూ ఉంటే ఆయన భుజం తట్టేందుకు కూడా తన తల్లి లాంటి వాళ్ళు, చెల్లి లాంటి వాళ్ళు పక్కన లేరు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేసుకున్న ఒక సెల్ఫ్ గోల్ అంటే అవుననే చెప్పాలి. అది ఒక నిజంగానే ఒక స్వయంకృతాపరాధం అనే చెప్పాలి. అలా మిగతా ప్రత్యర్థులో లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు, రాజకీయ శత్రువులో విమర్శలు చేస్తేనో, జగన్ పరిపాలన ప్రజలు మెచ్చకపోతేనో అదంతా ఒక లెక్క. కానీ ఈరోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే విధంగా మాట్లాడిన తీరు కానీ, ఈరోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక ఒంటరిగా మిగిలిన తీరు కానీ ఈరోజు నిజంగా వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశం అవుతోంది. నిజంగానే ఒక తల్లి కోపం, నిజంగానే ఒక చెల్లి శాపమే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఒక పాపంలాగా మారి వెంటాడుతుందా అంటే అవుననే చెప్పాలి. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. మనం గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో, ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009 పరిణామాల్లో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణంతో చనిపోయిన కుటుంబాలకు ఓదార్పు యాత్ర చేస్తానంటూ కూడా ఒక ప్రపోజల్ని తెర మీదకి తీసుకొచ్చారు. బట్ అప్పుడు కాంగ్రెస్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని డినై చేయడం కానీ, సోనియా గాంధీ లాంటి వాళ్ళు దానికి అంగీకరించకపోవడం, వాళ్ళ మీద ఏకంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేస్తూ కాంగ్రెస్ని బయటికి రావడం జరిగింది. దట్ అప్పుడు కూడా తనను ఏకంగా ముఖ్యమంత్రి చేయాలంటూ కూడా ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ పెడతాం కానీ, బట్ అప్పుడు రోసయ్య వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపడం కానీ, ఈ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి రావడం జరిగింది. పెద్ద కారణం లేకుండానే వైఎస్తో కొంత పరిచయం ఉన్న వాళ్ళు కానీ, ఆయన అనుచరులు కానీ, మెజార్టీ నేతలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నుంచి. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే వేరే టీడీపీ నుంచి కూడా కొంతమంది పెద్ద కారణాలు లేకుండానే జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళడం జరిగింది. సో అప్పుడున్న పరిస్థితుల్లో ఇక సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నారు. ఆ రోజున అక్రమాస్తుల కేసులో దాదాపు 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే జైలుకు వెళ్ళారో ఆ రోజే ఏకంగా విజయమ్మ అండ్ షర్మిల అండ్ భారతి ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. మీడియా ముందుకు, మొట్టమొదటిసారి స్క్రీన్కు. అప్పటిదాకా విజయమ్మను చూస్తే ఒక భర్తచాటు భారీగాను, ముఖ్యమంత్రి స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ఆయనకి ఎక్కడికన్నా పర్యటనకు వెళ్ళేటప్పుడు ఎదురు రావడం తప్పించి విజయమ్మ అంతగా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు. వేరే షర్మిల విషయానికి వచ్చినట్లయితే బ్రదర్ అనిల్తోని, 2 పిల్లలతోని ఆమె ఒక ఫ్యామిలీ లేడీ లాగా పేరుంది కానీ, తండ్రి చోటు బిడ్డగా ఉంది కానీ, అప్పుడు ఎప్పుడు కూడా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. ఈవెన్ భారతీది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే అనుకోవాలి. అలాంటి వాళ్ళ ముగ్గురు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ను నిరసిస్తూ మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు రావడమే కాదు, ఏకంగా రాజ్భవన్లో ఫుట్పాత్ మీద, బయట రాజ్భవన్ ఫుట్పాత్ మీద వాళ్ళు మాకు న్యాయం చేయాలంటూ కూర్చున్న పరిస్థితి. అది తర్వాత రోజుల్లో ఒక సెంటిమెంట్ తుఫాన్గా మారింది. ఇక జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఆయా పార్టీల నుంచి అనర్హత వేటు పడింది. ఆ క్రమంలోనే ఆ రోజు దాదాపు 18 స్థానాలకు ఉప ఎన్నికలు రావడం జరిగింది. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో దాదాపు అన్ని స్థానాలు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. మరో ఎంపీ ఆయనతో జత కలిశారు. ఆయన వెంటే నడిచి ఎవరైతే నెల్లూరు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో వాళ్ళిద్దరు ఎంపీగా గెలిస్తే విజయమ్మతో సహా మెజారిటీ సీట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడ్డాయి. ఆ రోజున అంత స్థాయిలో పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే ఒక వేవ్ని, ఒక సింపతిని అయితే ఆ పార్టీ క్రియేట్ అయింది. ఆ సింపతి కూడా విజయమ్మ కారణంగానే క్రియేట్ అయింది అనేది వాస్తవం. బైబిల్ పట్టుకొని విజయమ్మ మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి ప్రచారం చేసిన తీరు కానీ, ఇక తాను జగనన్న వదిలిన బాణాన్ని, రాజన్న బిడ్డని అంటూ షర్మిల రోడ్డెక్కిన తీరుగానే, ఇవన్నీ కూడా జనాన్ని వాళ్ళ వైపు ఆకట్టుకునేలా చేసింది. అందుకే దాని ఫలితమే వైఎస్ఆర్సీపీ ఆ రోజు బై ఎలక్షన్స్లో ఒక థంబింగ్ మెజారిటీని సాధించగలిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే షర్మిల జగన్మోహన్ రెడ్డి జైల్లో కంటిన్యూ అయ్యే సమయంలో తన అన్న సూచన మేరకు షర్మిల పాదయాత్ర చేసింది.
తన గతంలో ఆమె తండ్రి పాదయాత్ర చేస్తున్నారు. ఆ తర్వాత అప్పటికే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయాలని అనుకుంటూ ఉన్నారు. సో అలాంటి సమయంలోనే షర్మిల కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. షర్మిల ఆ రోజు మహిళ అయ్యుండి కూడా దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక మహిళగా ఆమె రికార్డు సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా పూర్తి స్థాయిలో మధ్యలో ఆమె పాదయాత్ర చేసే క్రమంలో ఆమె కాలుకు దెబ్బ తగిలి బ్రేక్ ఇచ్చినప్పటికీ అదే టెంపోతో ఆమె పాదయాత్రను కూడా కంటిన్యూ చేశారు. ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీని లైమ్ లైట్లో ఉంచడంలో, తన అన్న జగన్ జైల్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీని లైమ్ లైట్లో ఉంచడంలో షర్మిల ఎప్పుడు కూడా ముందుంటూనే ఉన్నారు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఇక విజయమ్మ గౌరవాధ్యక్షురాలు పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన జైల్లో ఉన్న సమయంలో శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళ సహాయంతో పార్టీలో ఆమె కీలకంగా మారారు, కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా మారారు. షర్మిల ఏపీలో పాదయాత్ర చేస్తుంటే విజయమ్మ ఆల్మోస్ట్ తెలంగాణ జిల్లాలు అన్నింటినీ కూడా పర్యటనల పేరుతోనే ఆ రోజు కవర్ చేస్తున్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగిచిన క్రమంలో పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమం కూడా కొన్ని రోజులు నడిచింది. ఈ క్రమంలోనే సమైక్య యాత్ర పేరుతో షర్మిల ఆ రోజు బస్ యాత్రను కూడా చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చినారు. ఆయన పార్టీలో యాక్టివ్ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు అటు విజయమ్మ కానీ షర్మిల కానీ సైలెంట్ అయి ఉన్నారు. అలాంటి షర్మిల విజయమ్మ కూడా ఎన్నికల ప్రచారంలో 2014 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. ఏకంగా తన తల్లిని ఎంతమంది వద్దని చెప్తున్నా వినకుండా ఆ రోజు వైజాగ్ నుంచి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు. ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఆమె ఓడిపోయిన తర్వాత కూడా పార్టీలో ఆమె గౌరవాధ్యక్షురాలు కానీ కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇక 2014 పరిణామాల తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తను వ్యూహకర్తగా నియమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇక పాదయాత్ర పేరుతోనే ఆయన ఎప్పుడూ జనంలో ఉండే ప్రయత్నం చేస్తే పార్టీ కీలక నిర్ణయాల్లో కీలక నేతలతో భేటీలు కావడం కానీ విజయమ్మ భాగస్వామ్యం అయ్యారు. ఇక షర్మిల కూడా పార్టీ కోసం అవసరమైన చోటల్లో కూడా ఆమె అవసరమైన కాన్స్టిట్యున్సీస్కి పర్యటన చేయడం కానీ పార్టీలో అతి కీలకంగా వ్యవహరించడం కానీ జరుగుతూ వచ్చింది. ఆమె ఎన్నిసార్లు పార్టీ కోసం పనిచేసినా ఎక్కడ ఒక పదవిని అడిగిన పరిస్థితి లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని అడిగిన సిచ్యువేషన్ కూడా లేదు. ఆ స్థాయిలో తన అన్న పార్టీ కోసం షర్మిల పాటుపడ్డారనుకోవాలి ఆ రోజున. ఇక ఆ తర్వాత చూసినట్లయితే 2019 ఎన్నికలు మరొక ఎత్తు. అప్పటిదాకా జరిగిన జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే 2019 ఎన్నికలు మరొక ఎత్తు. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఒకవైపు షర్మిల, ఒకవైపు విజయమ్మ బై బై బాబు, బై బై టీడీపీ అంటూ మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలని చుట్టుకట్టే ప్రయత్నం చేశారు. అన్ని కాన్స్టిట్యున్సీలని తిరిగి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీని ఒక స్టేజ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అటు జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ కానీ, ఆయన పాదయాత్ర వర్కౌట్ అయిన తీరు కానీ, ఆయన తెర మీదకి తీసుకొచ్చిన ఒక్క ఛాన్స్ వేవ్ కానీ ఆ రోజు ఒక థమ్మింగ్ మెజారిటీతో 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అంత మెజారిటీతో గెలుపు సాధించి సీఎం కావడం వెనుక ఆయన చెల్లి, ఆయన తల్లి ఏదైతే ప్రోద్బలం ఉందనే అనుకోవాలి, వాళ్ళ సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయినా వాళ్ళు పదవులకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడైతే వాళ్ళు ఇక తాను అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకి ఎలాంటి నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టిన తీరు, రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్న తీరు, మైట్ బి జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉండొచ్చు షర్మిలాని ప్రమోట్ చేసి ఆమె పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతుంది అనేది. ఏకంగా కనీసం తన ఆస్తుల పంపకాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుతో షర్మిల ఆ రోజు అన్న మీద ఎదురు తిరగడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ పెట్టారు ఆవిడ. ఎప్పుడైతే తెలంగాణలో షర్మిల పార్టీని ఎస్టాబ్లిష్ చేశారో విజయమ్మ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ వైపు తన కూతురు వైపు మొగ్గిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లోనే తన గౌరవ అధ్యక్షుల పదవిని కూడా ఆమె వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. బీఆర్ఎస్ టార్గెట్గా అనేక పర్యటనలు చేశారు. అనేక ఇష్యూలను హైలైట్ చేస్తూ ప్రజా సమస్యలను ఆమె హడావుడి చేశారు, ధర్నాలు బాట పట్టారు. అలా చేసినప్పటికీ కూడా ఆమె ఓన్గా లైమ్లైట్లో ఉండగలిగారు. కానీ పార్టీని కోపప్ చేయడంలో షర్మిల వెనుకబడ్డారనుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో షర్మిల పార్టీకి ఒక వ్యాక్యూమ్ అయితే లేదు అంత. ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ మధ్య షర్మిల పార్టీకి స్థానం లేకుండా పోయిందని అనుకోవాలి. అలాంటి క్రమంలోనే షర్మిల పోటీకి సిద్ధమై కూడా వెనక్కి దగ్గున్నారు. కాంగ్రెస్కి తన మద్దతు ప్రకటించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైలెంట్గా ఉండిపోయారు. ఇక ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో అప్పుడు ఏపీలో ఆమెను ఇంట్రడ్యూస్ చేసింది కాంగ్రెస్. ఏపీలో ఆమె పీసీసీ చీఫ్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర విభజనతో కుదేలైపోయిన కాంగ్రెస్ గత 10 ఏళ్లుగా షర్మిల రూపంలో ఆ పార్టీకి బూస్టప్ వస్తుందని కూడా అందరూ అనుకున్నారు. ఒక కేవీపీ లాంటి వాళ్ళు ఆమెను ముందు పెట్టి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎప్పుడైతే ఏపీలోకి షర్మిల ఎంటర్ అయ్యారో అప్పుడు దాకా కూడా జగన్మోహన్ రెడ్డిని తెలంగాణలో ఆమె తన పార్టీని ప్రచారం చేసుకునే క్రమంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఎవరో తెలియదు అన్నట్టుగా కూడా ఆమె కానీ విజయమ్మ కానీ వ్యవహరిస్తూ వచ్చారు. అయితే విజయమ్మ ఎన్నోసార్లు తన కూతుర్ని గెలిపించండి, తన కూతురికి మద్దతుగా నిలవండి అంటూ మాట్లాడిన సందర్భం అయితే ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డికి, విజయమ్మకు, షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి కూడా దూరం పెంచాయి. అయితే ఇక ఎప్పుడైతే షర్మిల ఏపీలో పీసీసీ చీఫ్ హోదాలో ఎంట్రీ ఇవ్వడం కానీ, ఇక కడప ఎంపీగా తాను బరిలో దిగే ప్రయత్నం చేయడం కానీ,
ఈ సిచ్యువేషన్ తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన శత్రువుగా షర్మిల మారారు. ఒక్క మాటలో చెప్పాలంటే అటు ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి వాళ్ళు చేసిన, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు చేసిన ప్రచారం ఒక ఎత్తు అయితే షర్మిల ఒక్కటి చేసిన ప్రచారం ఒక ఎత్తు అని చెప్పుకోవాలి. మొన్న కడప ఎంపీగా నిలబడటమే కాదు, ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డిని దిగ్బంధం చేయడంలో షర్మిల సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అంతేకాదు మరోవైపు చూసినట్లయితే ఏకంగా తాను ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్ తరపున కొంతమంది నేతలు బరిలో నించున్న వాళ్ళందరి తరపున కూడా బాధ్యతను షర్మిల తీసుకున్నారు, ప్రచార బాధ్యతను. ఇక ఆమెకు తోడు సునీత కూడా కలిసి, వైఎస్ సునీత కూడా తన తండ్రి మర్డర్ కేసు విషయంలో తాను ఎంతైతే హ్యూమిలేషన్కి గురయ్యారో అలాంటి హ్యూమిలేషన్ని తన ప్రచారం రూపంలో వాళ్ళిద్దరూ కూడా చూపించే ప్రయత్నం చేశారు, ఒకరికొకరు అండగా నిలిచారు. ఆ స్థాయిలో కడపలో, పులివెందుల్లో మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చాలా చోట్ల తమకు అవకాశం వచ్చినప్పుడల్లా తమ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, భారతీయ అవినాష్ రెడ్డి అంటూ కూడా చూపించడం జరిగింది. ఆ స్థాయిలో వాళ్ళు ఒక ప్రచారం అయితే చేశారు. అసలు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశమే రాయలసీమ 4 జిల్లాల్లో మొన్నటి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర పేరుతో ఆయన హడావిడి చేసి కోర్టులు వారించడం వినకుండా ఆ అంశాన్ని, తన బాబాయ్ హత్య కేసు అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారో అది 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి పూర్తిగా రివర్స్ అయింది జగన్మోహన్ రెడ్డికి. ఒక అవినాష్ రెడ్డి ఒక దశలో అసలు గెలుస్తాడా లేదా అనే ఒక ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉండేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పులివెందుల్లో తనకు ఎదురులేని వ్యక్తిగా నుంచున్న జగన్మోహన్ రెడ్డి, భారీ మెజారిటీ సృష్టించడంలో రికార్డులు నమోదు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందుల్లోనే బొటాబట్టి మార్కులతో పాస్ అయి బయటకు వచ్చారంటేనే షర్మిల అండ్ సునీత ఇంపాక్ట్ కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం కానీ ఎంత ఇంపాక్ట్ చేసిందో, ఎంత ప్రభావం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఇలాంటి ఎపిసోడ్లోనే విజయమ్మ అటు చెల్లి ఏదైతే షర్మిల వైపు నుంచి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆమెకు థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. అలా అని జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చినట్లయితే షర్మిల పూర్తిగా తనకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అటు కొడుకు వైపు ఇటు కూతురు వైపు లేను అన్న విధంగా ఆమె అమెరికా వెళ్ళడం జరిగింది. అయితే అమెరికాలో కూడా షర్మిల కొడుకు రీసెంట్గా పెళ్ళైన రాజారెడ్డి ఫ్యామిలీతోనే ఆమె ఉంటూ వచ్చారు. ఆ ఫొటోస్ కూడా బయటికి రిలీజ్ కావడం జరిగింది. సో కొడుక కూతురు అని తేల్చుకోలేని పరిస్థితుల్లో ఆమె వెళ్ళడం జరిగింది. అయితే ఆమె మనసులో షర్మిలని ఎట్లాగైనా ఆమె తరపున ప్రచారం చేయాలని కోరుకున్నప్పటికీ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి భయంతోనో, జగన్మోహన్ రెడ్డి కారణంతోనో విజయం ఈరోజు పూర్తిగా అమెరికాకే పరిమితమైన పరిస్థితి ఎలక్షన్లు అన్ని రోజులు. అందుకే అటు ఒక అసహనం, ఆమెలో ఒక కోపం, తన కూతురు తరపున కూడా తనను జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకునేవలేదనే కోపం కావచ్చు. ఇటు షర్మిల అనేక రకాలుగా ఎప్పుడైతే ఆమె వన్స్ బరిలో దిగారో అప్పటి నుంచి ఆమె వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వైసీపీ సోషల్ మీడియా ఒక వికృత క్రీడకు తెరదీసింది. ఆఖరికి ఆమె ఏ చీర కట్టుకుంటుందనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ మీడియాలో కూడా ఇష్యూ హైలైట్ అయిన పరిస్థితి. షర్మిల నిజంగా అటు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా అనేక కామెంట్స్, ఏకంగా మీడియా ముందుకు వచ్చి షర్మిల కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఉంది ఆ రోజున. అలాంటి సిచ్యువేషన్లో షర్మిల నిజంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు, ఆయన పునాదులు రక్తంతో తడిచాయంటూ సునీత లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. అలా వాళ్ళని ఆయన దించేందుకు మాత్రం కాంగ్రెస్ని ఎంతవరకు కోపప్ చేయడానికి ప్రయత్నించిందో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన గద్దె నుంచి దిగిపోయేదాకా అలాంటి పాలకుడు ఉండకూడదు అంటూ కూడా ఆమె ఒక శపథం పూని మరి ఒక ఏదైతే పూర్తి స్థాయిలో తన హ్యూమిలియేషన్ గురేసిన విధానాన్ని జనం ముందు చెప్తూ ఆమె వెళ్ళిన తీరు మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తన చెల్లి రూపంలో ఆ శాపం తగిలిందని అనుకోవాలి. ఇక అటువైపు చూస్తే తన కనీసం కూతురు కోసం కూడా ప్రచారం చేయనీయకుండా, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయి ఉన్నా తనను కట్టడి చేసే విధంగా గౌరవ అధ్యక్షుల పదవిని కూడా వదులుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి తన సొంత కొడుకే వ్యవహరించిన తీరుని విజయమ్మ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ అసహనం, ఆ కోపం కూడా ఆమెకు ఉందని అనుకోవాలి. ఆమె కోపం కావచ్చు, ఈమె శాపం కావచ్చు, ఈరోజు అది పాపం రూపంలో జగన్మోహన్ రెడ్డి వెంటబడిందని అనుకోవాలి. అందుకే ఇంత ఘోరమైన డిజాస్టర్గా ఈరోజు వైసీపీ మిగిలిందని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడిని తిడతారు వైసీపీ నేతలు, జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తారు, చిరంజీవిని హక్కును చేర్చుకుంటారు, పవన్ కళ్యాణ్ని హ్యూమిలేట్ చేస్తారు, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అలా వాళ్ళు ఆడిన గేమ్ ఈసారి షర్మిల రూపంలో, విజయం రూపంలో వాళ్ళకే బౌన్స్ బ్యాక్ అయిందని మనం అనుకోవాలి. ఓవరాల్గా అటు చెల్లి ఇటు తల్లి పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక వికృత రాజకీయ క్రీడకి తెరదీస్తే అది ఆయనకే బూమరాంగ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళిద్దరి విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరే ఈరోజు ఆయన ఘోర ఓటమికి, అంత ఆ స్థాయిలో డిజాస్టర్గా వైఎస్ఆర్సీపీ మిగలడానికి కారణమైంది అనేది వాస్తవం. ఒక ఎగ్జాంపుల్ కూడా, ఇంట్లో మనుషుల్ని ఎలా చూసుకోవాలి, మన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని ఎలా ఓన్ చేసుకోవాలనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. సో ఓవరాల్గా మరి ఇప్పుడైనా వచ్చే ఎన్నికల నాటికైనా వాళ్ళిద్దరిని దగ్గర తీసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారా, ఆ వైపు నుంచి ఇనిషియేషన్ ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.